పోయిన వారం ఇదే రోజు ఉదయం 3 గంటలకి మాకు ఆ తిరుపతి వెంకటేశ్వర్ల స్వామి దర్శనం జరిగిందండి. కాకపోతే ఆ తండ్రి దర్శనానికి వెళ్ళేటప్పుడు మాకు చాలా కష్టమైంది. తిరుపతిలో వెంకటేశ్వర్ల స్వామి వారి దర్శనం ఇంత కఠినంగా ఉంటుందా అని అనిపించింది. దర్శనానికైతే మాకు 1 డే టైం పట్టిందండి. మాకు 3 మంత్స్ ముందే దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకోవాలని తెలీదసలు. లేకపోతే అలానే వెళ్ళేవాళ్ళం మేము. ఆ తండ్రి దర్శనానికి వెళ్ళటం నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇదే మొదటిసారండి. అంటే మేము పుట్టినప్పుడు మా అమ్మ, నాన్న తీసుకెళ్లారంట. నాకు తండ్రి దర్శనం ఎందుకు కఠినంగా అనిపించిందంటే, కొన్ని వేల మంది భక్తులు దర్శనం కోసం లైన్‌లో వెళ్తున్నప్పుడు చాలా నెట్టేసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ రోజు తోపులాటే జరిగింది. చిన్న పిల్లలున్నారని కూడా చూడట్లేదసలు. అందరం వెళ్ళేది ఆ తండ్రి దర్శనానికే కదా! జనాలు ఎందుకలా ప్రవర్తిస్తారో ఏమో! నాకైతే అంతమందిలో ఊపిరాడలేదసలు. పిల్లల్ని కాపాడుకోవటం అయితే చాలా కష్టమైందండి. ఎలాగోలా ఆ తండ్రి దర్శనం చేసుకుని గుడి బయటకొచ్చేసరికి తెల్లారింది. ఇక మేము అందరం ఫ్రెష్ అయ్యి మళ్ళీ కొన్ని ప్లేసెస్ చూడ్డానికెళ్ళాము. చక్రతీర్థం, ఆకాశగంగ, పాప వినాశనం, జపాలి, శ్రీవారి పాదాలు, వేణుగోపాల స్వామి వారి ఆలయం, ఇంకా స్వయంభూగా వెలిసిన శివయ్య దర్శనం చేసుకొని, పూజ చేపించుకొని వచ్చేసాము. తిరుపతిలో దర్శన మార్గం మాత్రమే కఠినంగా ఉంది కానీ, అక్కడ ఫెసిలిటీస్ మాత్రం చాలా బావున్నాయండి. అడుగడుగునా వాటర్ ట్యాప్స్, వాష్‌రూమ్స్, ఫుడ్డు అన్నీ బావున్నాయి. అక్కడ వాతావరణం కూడా సూపర్‌గా ఉంది. ఫుల్ కూల్‌గా ఉంది. పాప వినాశనంలో స్నానం చేస్తే మంచిదంట అని మా వాళ్ళందరూ నీళ్లు చల్లుకుంటుంటే నేనేమో నీళ్ల దారాల కింది నుండి అటు ఇటు 4, 5 టైమ్స్ ఉరికాను. అంటే నేనేమో పాపం చేశానని కాదండి. తెలుసో తెలియకో ఏమైనా తప్పులు చేసుంటే అవన్నీ పోవాలని. ఇక ఆకాశగంగలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదంట అని ఎంత డేర్ చేసి వెళ్ళి నీళ్లు తెచ్చుకొని తాగామో. తిరుపతి అంటే దట్టమైన అడవి అని నాకైతే ఆ రోజే తెలిసిందండి. ఎలా అయితేనేం ఇన్నాళ్ల కోరిక నెరవేరింది.